ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తున్నాయుడు. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏ స్టాక్స్లో పెడితే మనకి అధిక లాభాలు వస్తాయి అని మనం ప్రతిసారి ఆలోచించి ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు అది ఏ సెక్టార్కి సంబంధించినటువంటి స్టాకు, ఆ సెక్టార్కి ఉన్నటువంటి గ్రోత్ ఏంటి, అంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం ఆ సెక్టార్లో ఉన్నటువంటి ఏదైనటువంటి లాభాలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుని దాని బేస్ మీదే మనం స్టాక్ను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్టాక్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో కూడా మనం ఏదైతే ఎవర్ గ్రీన్గా ఉండేటువంటి సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో, ఐటీ సెక్టార్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాం. కానీ ఫ్రంట్ లైన్లో ఉన్న స్టాక్స్లో ఏదైతే హైయెస్ట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్, హైయెస్ట్ సేఫ్టీగా, హైయెస్ట్ సెక్యూరిటీగా అనుకున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మనం అనుకున్నంత, ఊహించినంత లాభాలను అయితే పెద్దగా తీసుకురాకపోవడం, దానివల్ల మనం హెవీగా మన క్యాపిటల్ ఉన్నటువంటి స్టాక్స్లో పెట్టడం వల్ల మనకి పెద్దగా నష్టం లేకపోయినప్పుడు కూడా లాభం చాలా తక్కువగా రావడం గట్రా మనం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం. ఏదైతే స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి ఎదుగుతున్నటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో మనకి అధిక లాభం రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. మనకి ఏదైతే ఇప్పుడు ఎవరిగ్రీన్ సెక్టార్గా ఉన్నటువంటి ఒక ఐటీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక కంపెనీని ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఏదైతే కెయిన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో, కెయిన్స్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ స్టాకు ఏదైతే మనకి క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా ఒక 17,000 crores క్యాపిటలైజేషన్ తోటి మార్కెట్లో అద్భుతమైనటువంటి ప్రమోటర్ స్టేక్ తీసుకుని, ఏదైతే ఒక 55 to 60% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి స్టాక్ ఇది. అట్ ద సేమ్ టైం ఏదైతే లాస్ట్ 1 yearగా మనం చూసుకున్నట్టయితే, ఇది ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి రిటర్న్ 167% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం దీంట్లో ప్రమోటర్ స్టేకే కాకుండా నేను ఇక్కడ మీకు ప్రమోటర్ స్టేక్ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్తో పాటుగా మన కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉన్నదో కూడా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం దీంట్లో ఎఫ్ఐఎస్ కూడా సుమారుగా ఒక 14 to 15% ఎఫ్ఐఎస్ కూడా, అంటే కంపెనీ చిన్నదైనప్పుడు కూడా దాని యొక్క ప్రొడక్ట్ బేస్ కానీ, దాని యొక్క ఎక్స్పాన్షన్ కానీ, దాని యొక్క వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ కానీ ఏదైతే ఎక్స్టాండబుల్గా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఎస్ కూడా సాటిస్ఫై అయ్యి దాంట్లో 15% వరకు కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. దాంట్లో మళ్ళీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంది. అదేవిధంగా డిఐఎస్ కూడా సుమారుగా 19 to 20% వరకు కూడా డిఐఎస్ కూడా, అంటే ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా దీంట్లో మంచి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ ఏదైతే మనకి రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 yearగా మనకి ఏదైతే 670 crores దగ్గర నుంచి సుమారుగా 1,800 crores వరకు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్గా ఆ కంపెనీ బేస్ చూసుకున్నట్టయితే సుమారుగా 34 years ద మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఉన్నటువంటి కంపెనీ ఇది. ఏదైతే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా 15,000 ఎంప్లాయీస్ బేస్ ఉన్నటువంటి కంపెనీ, పర్మనెంట్ ఎంప్లాయీస్. అదేవిధంగా 10 గ్లోబల్ సెంటర్స్లో ఇది రన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక 250 సూటబుల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా 2,50,000 ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో, అదేవిధంగా ఒక 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అదేవిధంగా 2 సెలెక్టెడ్ సెంటర్స్లో కూడా మార్కెట్ ఏదైతే 2 సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా దేర్ సర్వీసెస్, ఏ సర్వీసెస్ అన్నది ఐఓటీ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్ట్ సస్టైనబిలిటీ, ఈ మొత్తం 3 కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ సెక్టార్స్లో వీళ్ళు నిష్ణాతులై ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏ సెక్టార్స్లో, ఏ ఇండస్ట్రీస్లో వీళ్ళ యొక్క సర్వీసెస్ ఉపయోగపడతాయి అన్నది కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆటోమోటివ్, అదేవిధంగా ఇండస్ట్రియల్, అదేవిధంగా రైల్వేస్, అదేవిధంగా మెడికల్ అండ్ అదేవిధంగా ఏరోస్పేస్ అండ్ ఐటీ సంబంధించినటువంటి ఐఓటీ అండ్ ఐటీ సొల్యూషన్స్ అండ్ ద కన్జ్యూమర్ గూడ్స్ సంబంధించినట్లు కూడా వీళ్ళ యొక్క సర్వీసెస్ ఈ సెక్టార్స్లో, ఈ యొక్క ఏదైతే 7 సెక్టార్స్లో వీళ్ళ యొక్క సర్వీసెస్ అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. కంపెనీ గురించి చూసుకున్నట్టయితే ఇది ఇన్కార్పొరేషన్ 2008లో ఇన్కార్పొరేట్ అయినటువంటి కంపెనీ. కెయిన్స్ టెక్నాలజీస్ లీడింగ్ ఎండ్ టు ఎండ్ ఐఓటీ సొల్యూషన్స్ ఎనేబుల్డ్ టు ది ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఏదైతే ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ ఈ కంపెనీ ఓవర్లుక్ ఏదైతే ఉందో కీ పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో సైకిల్ సపోర్టెడ్ ఏదైతే మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్ ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ and outer space of the nuclear and the medical, railway, IoT and IT and other segments కూడా వీళ్ళు ఏ విధంగా ఉన్నారో అన్నదంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అదేవిధంగా బిజినెస్ వర్టికల్ చూసుకున్నట్టయితే ఓఈఎం టర్కీ బాక్స్ బిల్డింగ్లో 39% వీళ్ళకి
పార్టిసిపేషన్ ఉంది. అదేవిధంగా ఓఈఎం టర్కీ సొల్యూషన్స్ అంటే ప్రింటెడ్ అండ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లింగ్లో కూడా వీళ్ళకి ఒక 56% ఉంది. ఇక్కడ నేను మీకు బిజినెస్ వర్టికల్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూపిస్తాను. అదేవిధంగా ఓడిఎం అదే ఒరిజినల్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళకి 2% పార్టిసిపేషన్ అయితే ఓడిఎంలో ఉన్నది. అదేవిధంగా ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్లో 3% పార్టిసిపేషన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళ యొక్క బిజినెస్ వెర్టికల్ మనం ఈ విధంగా చూసుకోవచ్చు. రెవెన్యూ ఆస్పెక్ట్లో చూసుకున్నట్టయితే ఈ 7 సెక్టార్స్లో కూడా ఆటోమోటివ్ నుంచి 31% అయితే, ఇండస్ట్రియల్ ఈవీ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ నుంచి 44%, అదేవిధంగా మెడికల్ నుంచి 3%, రైల్వే నుంచి ఒక 11%, అదేవిధంగా కన్జ్యూమర్స్ నుంచి ఒక 8 to 9%, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి ఒక 2%, అండ్ ఐఓటీ అండ్ ఐటీ సొల్యూషన్స్ నుంచి ఒక 7%. ఇలా కంప్లీట్గా అబౌవ్ 85% అంతా కూడా ఇండియన్ డ్యూరేషన్లోనే వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఓవర్సీస్ నుంచి వస్తుంది. ఆర్డర్ బుక్ కూడా బ్రహ్మాండమైన ఆర్డర్ బుక్ కూడా ఏదైతే 3,000 crores ఆర్డర్ బుక్ ఏదైతే ఉందో అది దాని యొక్క రేంజ్ ఆర్డర్ బుక్ యొక్క డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కస్టమర్ బేస్ కస్టమర్ బేస్ ఎలా ఉందంటే కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి ఎవరనుకుంటే సిమెంట్స్ కానీ అదే హిటాచి, అదేవిధంగా రైల్వే సెగ్మెంట్ సంబంధించింది, అదేవిధంగా ఆటోమేటివ్ సంబంధించింది, అదేవిధంగా మెడికల్ సెగ్మెంట్స్లో కూడా అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్ ఉంది. ఏరోనాటికల్ స్పేస్ దానికి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు కస్టమర్ బేస్ ఉన్నారు. ఐటీ అండ్ ఐఓటీ సొల్యూషన్స్లోను అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవేవి ఉన్నాయి. కంపెనీ ఆపరేటెడ్ 14 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ స్ప్రెడ్ ఓవర్ అక్రాస్ ద వేరియస్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఏదైతే ఇంక్లూడింగ్ ఏదైతే కర్ణాటక, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అండ్ ఉత్తరాఖండ్ దీనికి సంబంధించినటువంటి ప్లేసెస్లో 14 ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇన్ ద ఫెసిలిటీస్ ఎక్విప్డ్ విత్ ద ఏదైతే డిజర్వ్ రేంజ్ ఆఫ్ ద కేపబిలిటీస్ సచ్ ద 18 సర్ఫేసెస్ అమౌంట్ ద టెక్నాలజీ ఓరియంటెడ్లో ఉన్నారు. అదేవిధంగా 70 త్రూ హోల్ డ్రైవ్ ఆఫ్ ది ఐటీడీ సంబంధించిన దాంట్లో 26 కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కూడా డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అదే 15 ప్లాస్టిక్ మౌల్డింగ్స్ మిషన్స్ అమాంగ్ ది అదర్స్ దానికి సంబంధించిన దాంట్లో కూడా డీటెయిల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా ఎక్స్పాన్షన్ మోడల్ కూడా ఏ విధంగా ఉన్నదని దాని గురించి కూడా కంపెనీ దాని డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఫండ్ రైజింగ్ కెపాసిటీ ఫోకసింగ్ దేని మీద నెక్స్ట్ కంపెనీ ఫోకసింగ్ బిల్డింగ్ ఏదైతే ప్రొడక్ట్ అండ్ బాక్స్ బిల్డింగ్ కెపాసిటీస్ ఏదైతే ఫోకస్ చేస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను. అదేవిధంగా ఓవరాల్గా స్టాక్ అనాలిసిస్ మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్గాను అదే టెక్నికల్గాను వెరీ హెల్తీగా ఉంది, డెట్ ఫ్రీ కంపెనీగాను, అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓవరాల్ స్టాక్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఏదైతే మనకి టెక్నికల్ అండ్ ఫండమెంటల్గా కూడా ఫండమెంటల్గా కూడా హెల్తీగా ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా మనకి లాస్ట్ 1 yearగా లాస్ట్ 2 yearsగా మనకి గ్రాఫ్ చూసుకున్నట్టయితే మార్కెట్ యొక్క దీని యొక్క ఎదుగుదల చూసుకున్నట్టయితే అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో గ్రాఫ్ నేను చూపిస్తున్నాను. ఏ విధంగా అయితే మార్కెట్లో ఎక్స్పాండ్ అవుతూ మార్కెట్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చి 167% మనకి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏదైతే మన సెక్టార్లో డైవర్సిఫికేషన్ అందులో ఎవర్గ్రీన్ సెక్టార్ ఉన్నటువంటి ఐటీ సెక్టారు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇచ్చే సెక్టారు, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఐటీ అండ్ ఐఓటీ దానికి సంబంధించినటువంటి సెక్టారు మంచి పార్టిసిపేషన్ ఏదైతే ప్రమోటర్స్ పార్టిసిపేషన్ కాకుండా ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్, డిఐఎస్ పార్టిసిపేషన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి స్టాకు. అదేవిధంగా రెవెన్యూ మోడల్ కూడా పెంచుకున్నటువంటి స్టాకు. ఏదైతే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ కూడా వెల్తీగా ఉండి డైవర్సిఫికేషన్ చేసుకుని మార్కెట్ యొక్క ఒడిదుడుకులను కూడా తట్టుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. సెక్టార్ల వైజ్ కూడా మనం డివైడ్ అవడం వల్ల మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.